హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇంకొక సింపుల్ రెసిపీతో అయితే వచ్చేసానండి. నేను బెండకాయ అండ్ వంకాయ కాంబినేషన్తో పులగం అండి. ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ చూసేద్దాం రండి. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ సంగట్లేకైతే చాలా బాగుంటుందండి. ఇది రాగి సంగట చేసుకుంటాం కదా, దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది. రెసిపీ చూసేద్దాం రండి. ఈ విధంగా బెండకాయలు అయితే 1/2 kg తీసుకునేసి కట్ చేసుకునేసి దాంట్లోకి 4 అయితే వంకాయలు వేసాను. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకునేసి వేసేసుకోవాలి. తర్వాత 3 టమోటాస్ అయితే కట్ చేసుకునేసి ఈ విధంగా వేసేసుకునేసి దీంట్లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసేసుకునేసి బాయిల్ చేసేసుకోవాలి. వంకాయలు మనం వేసేటప్పుడు వచ్చేసి ఉడకబెట్టేటప్పుడు మనము అప్పుడే సాల్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. లేకపోతే వంకాయలు అనేటివి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ. యాడ్ చేసేసి కొంచెం జస్ట్ ఒక మంట వచ్చేసి బాయిలింగ్ పెట్టేసుకున్నాక తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను పచ్చిమిర్చి అనేది ఒక 5 పచ్చిమిర్చి తీసుకునేసి యాడ్ చేశాను. స్టార్టింగ్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడాను, టమోటాలు ఆనియన్ యాడ్ చేసేటప్పుడే. బట్ జస్ట్ ఒక మంట అట్లా ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి. అందుకనేసి నేను ఇప్పుడు యాడ్ చేశాను. చాలా క్విక్గా అయిపోతుంది ఇది. ఇక్కడ సాల్ట్ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఇక్కడ. తర్వాత జస్ట్ ఇంకొక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉడికాక మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేయలేదో చూసుకునేసి జస్ట్ 1/2 నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా యాడ్ చేసుకునేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇంకా పక్కనే మనం దానికి పోపు అయితే పెట్టేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి పోపు దినుసులు వేసేసుకునేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసేసుకునేసి ఒక చిన్న సైజు ఆనియన్, ఒక ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఒక రెమ్మ వేసేసుకునేసి జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పోపుని ఫ్రై చేసేసుకోవడమే. ఈ రెసిపీ వచ్చేసి చాలా తొందరగా అయిపోతుందండి. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ చాలా హెల్దీ కూడా, అండ్ అరుగుదల కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువ పాతకాలంలో ఇట్లా ఎక్కువ చేసుకునే వాళ్ళండి. ఈ విధంగా చేసేసుకునేసి మనం వేడివేడిగా రాగి సంగట్లోకి అయితే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇంకా అన్నీ చూడండి బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం పప్పు దినుసు ఉంటుంది కదా, దాంతో వెనిపేసేసుకోవడమే. చూడండి, మరీ మెత్తగా కూడా వెనుపుకోకూడదండి. ఇది కొంచెం దెబ్బ అనేది మనకి కనిపిస్తూ ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకి చాలా బాగా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వెనుపుకుంటే సరిపోతుంది. పోపు కూడా వేగిపోయింది. ఇంకా మనం వెనుపుకున్నటువంటిది పోపులో వేసేసుకునేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీతో అయినా పెట్టుకోవచ్చు. అండ్ లేదంటే ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం ఒక 1/2 గ్లాసు కొంచెం అనేది వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ చేసుకున్నాక ఖచ్చితంగా ఒక 4 to 3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. మరి గట్టిగా తినలేని వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకునే వాళ్ళు ఆ విధంగా కూడా తినేసేయచ్చండి. మెయిన్ ఇదైతే రాగి సంగటిలోకైనా అండ్ వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అరుగుదల కూడా చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా మంచిది ఈ విధంగా చేసి పెడితే. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share, subscribe my channel. Thank you.